హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్ అంజీ విజన్. నా వెనక బ్యాక్ సైడ్ నా కుక్క పిల్లలు ఎంతో హాయిగా నిద్రపోతున్నాయి. ఇదిగో టేబుల్ కింద ఎంతో హాయిగా నిద్రపోతున్నాయి. చేసేదంతా చేసి ఏమీ తెలియనట్లు నిద్రపోతున్నాయి. ఏం చేసాయి అంటే ప్రతిరోజు రాత్రికి మోషన్స్ చేయడం, మూత్రం చేయడం జరుగుతుంది. మేము ఎంత కావాలి కాసినా సరే కానీ అవి మాత్రం చేసే పని చేస్తూనే ఉన్నాయి. మళ్ళీ మేము లేచి చూసేసరికి ఏమి తెలియనట్లు పండుకుంటాయి. ఇది వీటి దినచర్య. బయట వాతావరణం గత వారం రోజుల నుండి వర్షాలు వస్తున్నాయి. వాతావరణం అంతా చల్లగా ఉంది కాబట్టి బయట ఈ పప్పీస్ కూడా పండుకోవడానికి చాలా ఇబ్బంది అవుతుంది అనే ఉద్దేశంతో ఇంట్లో పండుకోబెడుతున్నాము. కానీ ఇవి మాత్రం ఈ విధంగా చేస్తున్నాయి. మాకైతే చాలా ఇబ్బందిగానే ఉంది. కాకపోతే అవి ఇక మూగజీవాలు కాబట్టి ఏమీ అనలేకపోతున్నాము. దీనిలో అడాప్షన్ ఇవ్వాలి అని అనుకుంటున్నాము. అయితే చాలా దూరం నుండి వాళ్ళు ఫోన్ చేస్తున్నారు. దగ్గరగా ఉన్న వాళ్ళు అయితే బాగుంటుంది, మళ్ళీ వాటిని ఎప్పుడైనా చూడడానికి వీలు అవకాశం ఉంటుందనే ఉద్దేశంతో దూరంగా ఉండే వాళ్ళకి ఇవ్వడం లేదు. ఒక డాక్టర్ కూడా అడిగాడు పొలం కాడికి రెండు పప్పీస్ను ఇవ్వాలి అని అనుకున్నాము. ఇంకా సమాచారం అయితే ఇంకా సార్ ఇవ్వలేదు. కుక్క పిల్లలు చాలా ముద్దుగా ఉన్నాయని మనం ముచ్చట పడతాం, కానీ దాని వెనుక కూడా ఇంత గలీజ్గా ఉంటుంది. ప్రతిరోజు ఉదయం లేస్తేనే నాకు ఇదొక డ్యూటీ. అవి మోషన్స్ చేసినప్పుడల్లా క్లీన్ చేయడం, బ్లీచింగ్ పౌడర్ చల్లడం, ఇది నాకు రెగ్యులర్ డ్యూటీ లాగా అయింది. కానీ నాకే విసుగు వస్తుంది ఓసారి. ఈ కుక్క పిల్లలు వద్దు అని అనుకుంటాము, కానీ అవి నా ముఖాన్ని చూసినప్పుడు దీనంగా నాకే జాలేసి సరేలే ఉంటే ఉండని అని అనిపిస్తుంది. బయటికి వెళ్ళగొట్టాలని 2-3 సార్లు చూశాను. అదేమో కూర్చొని దిక్కుముఖం వేసి జాలిగా నా వైపు చూస్తుంటే నాకే బాధ అనిపించింది. నాకేమనిపించిందంటే ఈ ప్రపంచంలో ఎవరినైనా మనల్ని ప్రేమిస్తే ఆ ప్రేమ వెనుక కూడా చెడుతనం ఉంటుంది. ఆ చెడును ప్రేమిస్తేనే మనం ప్రేమించినట్లు. అందరిని చూసి ప్రేమించి ఆ చెడు రాగానే వదిలిపెడితే అది ప్రేమ కాదు. ఆ ప్రేమ వెనుక చెడుతనం ఉంటుంది. ఆ చెడుతనాన్ని కూడా ప్రేమించగలిగినటువంటి వాడే నిజమైన ప్రేమికుడు. కేవలం అందం కొరకు, ఆస్వాదించడం కొరకు ప్రేమిస్తే అది ప్రేమ కాదు, కేవలం అది కాముకత్వం అవుతుంది. ఈ వీడియోలో నేను ఈ విషయం మీకు చెప్పదలుచుకున్నటువంటి విషయం ఇదే. ఈ భూమి మీద దేనినైనా సరే, మనుషులను కానీ జీవులను కానీ దేన్నైనా మనం ప్రేమిస్తే ఆ ప్రేమ వెనుక చెడు అనేది ఉంటుంది. ఆ చెడును కూడా మనం జీర్ణించుకోగలగాలి, తట్టుకోగలగాలి. ఆ చెడును మనం ప్రేమించినట్లయితేనే మనం వాటిని ప్రేమించగలుగుతాం. ఆ చెడును ప్రేమించినట్లయితే వాళ్ళను మనం ప్రేమించలేము ఎప్పుడు కూడా. కేవలం అది డాంబికం మాత్రమే అవుతుందని నా యొక్క ఉద్దేశము. బయట వాతావరణం చల్లగా ఉంది. అయితే ఈ వర్షం వెలిసాక బయటికి ఆ బాత్రూమ్నైనా క్లీన్గా చేసి అక్కడనే ఉంచాలి అని అనుకుంటున్నాము. ఈ వర్షానికి బాత్రూమ్ కూడా మొత్తం చిత్తడి అయింది. ఇంటికి తలుపులు లేకపోవడం వల్ల ఆ ముసురు వర్షాలకు ఈ ముందు భాగం అంతా కూడా తడి అయింది. ఒక పప్పీనంటే మంచిగా చూసుకోగలం. 5 పప్పీస్ ఉన్నాయి. ఆ తల్లి కూడా ఈ మధ్య ఇంటికి రావడం లేదు. అది బయటపడిందే తిరుగుతుంది. ఆ పిల్లలు దగ్గరకు పాలు తాగడానికి వెళ్తే కూడా కరుస్తుంది. ఆ పిల్లలు తిరిగి మళ్ళీ ఇంటికే వస్తున్నాయి. ఇక్కడైతే సేఫ్గా ఉంటాయనే ఉద్దేశంతో ఆ తల్లి ఇంతకుముందు ఒక చోట ప్రసవించి ఆ పిల్లల్ని తీసుకొచ్చి మా ఇంటి దగ్గర వదిలేసింది. ఆ తల్లి మా ఇంటి దగ్గర వదిలివేయడంతో ఈ పిల్లల్ని పోషించవలసిన పరిస్థితి ఏర్పడింది. వీటికి కూడా కాళ్ళు వచ్చినాయి. బయటికి ఇక్కడ మేము వెళ్తే మా ఎంబడే పరిగెత్తుకుంటూ వస్తాయి. మేము ఎక్కడికి వెళ్ళినా సరే ఎంబడే ఉరికొస్తుంటాయి అన్నట్లు. అంటే వాటికి ఏం తెలియదు అన్నట్లు. వాటికి ఆశ్రమం ఇస్తున్నాం కాబట్టి ఇంకా మేమే పేరెంట్స్ లాగా వాటికి అనిపిస్తుందేమో. అందుకే ఇవి ఇక్కడనే ఉంటున్నాయి.
ఇంట్లో ఈ పప్పీస్ గురించి మా ఫ్యామిలీస్కు మధ్య గొడవలు జరుగుతూనే ఉన్నాయి. కుల వల్ల చాలా ఇబ్బంది అవుతుంది. మోసం చేయడం వల్ల రోగాలు వస్తాయి. ఈ రోగాలు వస్తే ఎట్లా ఇబ్బందుల పాలవుతాము. అది తెలిసి కూడా నువ్వు ఎందుకు చేస్తున్నావు అని వాదోపవాదాలు కూడా జరుగుతున్నాయి. నిజమే, మా కుటుంబ సభ్యులు చెప్పింది కూడా వాస్తవమే. ఇక మోషన్స్ చేయడం వల్ల, మూత్రం చేయడం వల్ల కూడా రోగాలు వచ్చే అవకాశం ఉంది. కానీ ఇక్కడనేమో వీటిని బయటికి వెళ్ళగొడితేనేమో అవి దీనంగా చూస్తున్నాయి ముఖం. వాటి ముఖం చూస్తేనేమో జల్లు అనిపిస్తుంది. కానీ ఎందుకైనా మంచిది వీటిని బయట పెడితేనే బాగుంది అని నా యొక్క ఉద్దేశము. ఒకటి ఉంటే దాన్ని చూసుకుంటుంటాను. ఒకటి ఉంటే మంచిగా చూసుకునే వాళ్ళం. కానీ 5 ఉన్నాయి. 5 పెరిగి పెద్దగా అవుతున్నాయి. అవి ఇళ్ళల్లో పారాడుతున్నాయి. మొత్తం ఎక్కడంటే అక్కడ మోషన్స్ చేస్తున్నాయి. చాలా ఇబ్బంది కూడా అవుతుంది. నాకు కూడా విసుగొస్తుంది ఒక్కోసారి. కానీ జంతువులను ఒక దగ్గర ఉంచితేనే మంచిది అనిపించింది. ఆయాసం ఉన్న వాళ్ళకు చాలా ఇబ్బంది అవుతుంది. నాకు కూడా ఆయాసం చాలా రోజుల నుంచి ఉంది. అయినా ఇది తప్పడం లేదు అని అనుకొని ఈ విధంగా చేస్తున్నాను. ఈ చిన్న చిన్న పిల్లలు మేము పెంచుకుంటామని చాలాసార్లు వచ్చారు. కానీ పిల్లలు సరదా కోసం ఆడుకుని తర్వాత పిల్లల్ని ఎక్కడో బయట వదిలేశారు అనుకోండి, అవి పెద్ద కుక్కలు, వీధి కుక్కలు వచ్చి కరిచి చంపేసే అవకాశం ఎక్కువగా ఉంది. అట్లానే ఆ పిల్లలకు కూడా అడాప్షన్ ఇవ్వడం లేదు. ఎవరైనా పేరెంట్స్ పెద్దవాళ్ళు డాగ్ లవర్స్ ఉంటే ఇస్తామని అనుకుంటున్నా. మంచిగా మన ఫ్యామిలీలో మెంబర్గా చూసుకునే వాళ్ళకు మాత్రమే ఇవి అడాప్షన్ ఇవ్వదలుచుకున్నాను. ఎవరైనా ఉంటే నాకు కాల్ చేయండి. ఈ చుట్టుపక్కల వనపర్తి, కొత్తకోట, మహబూబ్ నగర్ ఈ ప్రాంతం పరిసరాలలో ఉన్నటువంటి వాళ్ళు స్ట్రీట్ డాగ్ పిల్లలు ఇవి. కాకపోతే బ్రీడ్ డాగ్ లాగానే ఉన్నాయి. చాలా అందంగా ఉన్నాయి, యాక్టివ్గా ఉన్నాయి. డీవార్మింగ్ కూడా చేయించాను. ఒకటి ఏఆర్వి వ్యాక్సిన్ ఇవ్వాలి, అది కూడా ఇప్పిస్తాను. ఈ పోషించడం అనేది ఏమి ఇబ్బందిగా లేదు. కానీ ఇవి పండుకున్నప్పుడు అంత గలీజ్గా చేస్తున్నా, అదొకటే ఇబ్బంది అవుతుంది. అందుకే వీటికి ఈ వర్షం వెలిసిన తర్వాత ఒక మంచిగా షెల్టర్ లెక్క చేసి అక్కడనే శ్రీనివాసం ఏర్పాటు చేయాలని అనుకుంటున్నాను. గుడిసె వేశాను కానీ గుడిసెలు కూడా ఉంటలేవు అవి.